మాకు గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని ఒక నమ్మకంతో ఇన్ని రోజులు మేము ఫస్ట్ మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించలేదు. ఇప్పుడు కల్పిస్తారంటే డిప్యూటీ స్పీకర్ అని అదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు 44 లక్షల జనాభా ఉన్న బంజారా సోదరులు ఈరోజు మాకు సముచిత స్థానాన్ని కల్పిస్తే మేము కూడా చెప్పుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మంత్రి వర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అంటే కల్పిస్తామా అన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు 6 మంత్రివర్గ స్థానాలు ఉన్న దాంట్లో ఆల్రెడీ వాళ్ళు పంచుకున్నారు అంటారు కదా, పంచుకున్నారు. తర్వాత మైనార్టీకి అదేవిధంగా ఎస్టీల సామాజిక వర్గానికి సంబంధించింది ఏది వరకు ఇవ్వాలో ఏందనేది తెలియక వాళ్ళు మైనార్టీకి ఇవ్వాలా లేకపోతే లంబాడికి ఇవ్వాలని సముచిత ఆలోచిస్తున్నారు. కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వము బంజారా మంత్రివర్గంలో సముచితాన్ని కల్పించకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు రాబోయే స్థానిక ఎలక్షన్. మేము కంపల్సరీ, ఎందుకంటే బంజారాలకు సముచిత స్థానం కల్పిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వము బంజారా వాళ్ళు ఓటేసినందుకు ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఒక బంజారా సోదరుడుగా నేను కోరుకుంటున్నాను. అది కనబడకనే కదా ఈ యొక్క సమావేశము. ఎందుకంటే కనబడితే అది వస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మా బంజారాలో ఎంతో మంది నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఓకేనా, మారుమూల గ్రామం నుంచి నాయకులు ఉన్నారు. అలాంటి నాయకులను సముచిత స్థానం కల్పిస్తే బంజారాలు చేస్తున్న పనులు ఏంటి, బంజారాకున్న సమస్యలను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మంత్రివర్గంలో విస్తరణ కల్పించకపోతే మాట్లాడడానికి అవకాశం ఉండదు. అంటే మా యొక్క గొంతుని అనగవేయాలని చూస్తున్నారు. గత ప్రభుత్వం కూడా మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించారు. ఈసారి కల్పించకపోతే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాన్ని బంజారా సోదరులు చూపిస్తారు. ఇప్పుడు ఎస్టీ సీతక్క అనేది ఇప్పుడు వాళ్ళ సమాజకు సంబంధించింది. ఎస్టీలు తెగలలో కులాలు ఉంటారు కదా, మరి లంబాడే మా లంబాడి సామాజిక వర్గం. ఈ రోజు నువ్వు ఇస్తా మంత్రివర్గంలో ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు అవకాశం కూడా ఇవ్వలేకపోతున్నావు, సరైన ఆన్సర్స్ కూడా ఇవ్వలేకపోతున్నావు. మేము దీన్ని ఒకటే ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా లంబాడి సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తారని మేము నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బంజారా వాళ్ళు మా ఎంట ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొండి చేయి చూపిస్తున్నారు. కాబట్టి ఒకటే మేము వేడుకుంటున్నాము, మాకు సముచిత స్థానాన్ని కల్పిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు నేను మీడియా సముచితంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇవ్వకపోతే దాని ఒక కార్యక్రమాలు ఏంటి, దాని ఒక కార్యాచరణలు ఏంటి, అవి తర్వాత బంజారా పవర్ ఏంటో అనేది తర్వాత చూపించడానికి మాకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకటే కాదు కదా, స్థానిక ఎలక్షన్ ఈ రోజుతో అయిపోలే కదా, ఇంకా ఉంది కదా ముందు. ఈ రోజు అవకాశం అనేది లేకపోతే, అవకాశం ఇవ్వకపోతే చేతులు ఎత్తిన తర్వాత మేము ఉన్నాం ఓటర్లము, మాకు అవకాశం వస్తుంది, బంజారాలు ఏంటో చూపిస్తాము. కాబట్టి ఒకటే అడుగుతున్నాము, మాకు సముచిత స్థానాన్ని కల్పించాలనుకుంటే ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాం. గత ప్రభుత్వం చూసుకుంటే ఆల్రెడీ సామాజిక వర్గానికి, మా సామాజిక వర్గానికి, బంజారా సామాజిక వర్గానికి మంత్రి స్థానం కల్పించారు, మేము కాదనట్లేదు. ఈ ప్రభుత్వం కూడా కల్పిస్తుంది. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం పాలకులు మారుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ మేము ఒకటే, మాకు సముచిత స్థానాన్ని కలిగించాలని మా బంజారా ఒకే యూనిటీలో ఒకటే సమస్య, అందరికీ స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాం.